హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మేమైతే బాగున్నాము. అందరూ ఎదురు చూస్తున్న వీడియో అయితే వచ్చేసింది అనమాట. 30 days అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నా వెయిట్ని నేను మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి. అలాగే నా వెయిట్ లాస్లో యూజ్ అయిన ఏంటి, యూజ్లెస్ ఏంటి అన్నీ కూడా చెప్తాను. ఇక్కడ ఫొటోస్ అప్పటివి ఇప్పటివి పెడుతున్నాను చూడండి. అంటే వెయిట్ లాస్ అవ్వకముందు, డైట్ చేయకముందు ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ఫోటో, అలాగే వెయిట్ లాస్ అయిన తర్వాత ఈ డ్రెస్ వేసుకున్న ఫోటో మీకైతే చూపిస్తాను. ఇది వచ్చేసి చూడండి Day 1 అనమాట. నా వెయిట్ చూసారా 77, ఆల్మోస్ట్ 77 అంటే 76.950 grams. ఇంకా 50 grams తక్కువ 77 అనమాట నా వెయిట్ వచ్చేసి. అంత వెయిట్. సో ఇక్కడ చూడండి Day 30 అనమాట. నేను 1 month ఛాలెంజ్ పెట్టుకున్నాను కాబట్టి కరెక్ట్గా నాకు 1 monthకి అంటే ఒక 30 daysకి 72కి అయితే వచ్చేసాను అనమాట. నేను పెట్టుకున్న టార్గెట్ అయితే నేను రీచ్ అయిపోయాను. ఇది వచ్చేసి 1 week తర్వాత అనమాట 71.50 gramsకి అయితే వచ్చేసాను అనమాట. నేనేం పెట్టుకున్నానంటే కరెక్ట్గా 1 monthకి నేనైతే నా టార్గెట్ని పెట్టుకున్నాను 5 kgs తగ్గాలి అనేసి అని. ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే 10 kgs 20 kgs 15 kgs తగ్గిపోవాలని పెట్టుకోకూడదండి ఎప్పుడు కూడా. అలా పెట్టుకుంటే ఏంటంటే మళ్ళీ మనం సిక్ అయిపోతాం అనమాట. అందుకని కొద్ది కొద్దిగా కొంచెం డోస్ అనేది పెంచుకుంటూ వెళ్తాను అనమాట. సో అలాగా నేను 1 monthలో నేను 5 kgs పెట్టుకున్నాను కాబట్టి కరెక్ట్గా నా టార్గెట్ అయితే రీచ్ అయిపోయాను. కరెక్ట్గా 1 monthకి అంటే మళ్ళీ మధ్యలో ఒక 3 days నేను స్కిప్ చేశాను. అంటే 3 days అనేది నేను డైట్ని స్కిప్ చేశాను. స్కిప్ చేసినా కూడా మళ్ళీ ఒక 2 daysలో 3 daysలో నేను స్కిప్ చేసి ఆ వెయిట్ లాస్ని మళ్ళీ నేను వెనక్కి అయితే తెచ్చుకున్నాను అనమాట. అలాగా నా 1 month టార్గెట్ని అయితే నేను గోల్ రీచ్ అయ్యాను. అలాగే 5 kgs అయితే తగ్గాను అనమాట. సో ఇది వచ్చేసి నేను ఇప్పుడు పెడుతున్న వ్లాగ్ ఏంటంటే 1 month అయిపోయిన తర్వాత 10 daysకి అయితే పెడుతున్నాను నేను ఈ వ్లాగ్. ఈ 10 daysలో కూడా నేను ఏంటంటే 1 weekలో అయితే నేను 71కి అయితే వచ్చేసాను. అంటే ఇంకొక 1 kg అయితే తగ్గాను అనమాట. సో లాస్ట్గా ఫైనల్గా నేను చూపిస్తున్న నా ఈ డైట్ వ్లాగ్లో ఈ డే వ్లాగ్ అయితే చూసండి. మార్నింగ్ వచ్చేసి నేను లెమన్ అండ్ హనీ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఈ లెమన్ అయితే చాలా పుల్లగా ఉందండి బాబోయ్, నా పళ్ళు జియ్యమన్నది అనమాట ఒకసారి. ఇంకా అదే చూపిస్తున్నాను మీకైతే. సో మనం ఏంటంటే ఎప్పుడైనా కూడా మనము ఏదైనా టార్గెట్ పెట్టుకున్నామంటే సో అది మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలగాలి. అప్పుడే మనం ఏదైనా విన్ అవ్వగలుగుతాం అనమాట. నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఓట్స్ మిల్ అయితే తీసుకున్నాను. 2 రకాల ఫ్రూట్స్ తోటి. ఊరికే వెజిటేబుల్స్ అనేసి నా నోటికి వెజిటేబుల్సే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ నా డ్రెస్, అలాగే నన్ను చూడొచ్చు అనమాట. ఇది ముందు పెట్టాను నేను ఆల్రెడీ, థంబ్నెయిల్లో కూడా ఉంటుంది చూడండి. సేమ్ డ్రెస్ తోటి నేను వేసుకున్నప్పుడు ఎలా ఉంది అనేసి అని. సో నేనేంటంటే ఇప్పుడు సేమ్ ఇలానే తీసిన వీడియో ఉంది కదా అని అనుకున్నాను, కానీ అనుకోకుండా అయితే డిలీట్ చేసేసాను అనమాట. సో అప్పుడు ఫోటో ఉంటే ఒకటి, ఆ ఫోటో అయితే మీకు ఇక్కడ యాడ్ చేశాను చూడొచ్చు మీరు. సో అప్పుడే ఎలా ఉన్నాను ఇప్పుడే ఎలా ఉన్నాను అనేసి అని. అంటే మనం అప్పుడు ఇప్పుడు చూసుకుంటే ఎలా ఉందో తెలుస్తుంది కదా. సో కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వడానికి అనేసి నేను ఆ ఫోటో అయితే మీకు యాడ్ చేశాను అంతే. ఇంకా వెయిట్ లాస్లో ఏంటి అని అంటే అంటే మనము చాలామంది ఏం చేస్తారంటే వెయిట్ లాస్ జర్నీలో మనము అవి తినకూడదు ఇవి తినకూడదు అని పెట్టుకొని ఎక్కువగా తినేస్తూ ఉంటాం అనమాట. ఇవి కొంచెమే కదా అవి కొంచెమే కదా అనేసి అని. సో అలా ఎప్పుడు ఎవ్వరు చేయకండి. కాకపోతే డీటాక్స్ డ్రింక్ని మీరు డైలీ తీసుకుంటూ ఉండండి. చాలామంది అడుగుతున్నారు నైట్ చపాతీ తినవచ్చా అని. ఎస్ తినొచ్చు. అది మీరు ఒక 2 days అయితే చెక్ చేసుకోండి. మార్నింగ్ మీల్, ఆఫ్టర్నూన్ మీల్, అలాగే ఈవినింగ్ చపాతీ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు కంటిన్యూ చేసుకోండి. ఇక్కడ నా లంచ్ వచ్చేసి అరటికాయ కర్రీ చేశాను అనమాట 1 cup రైస్ తోటి. అలాగే నా డిన్నర్ వచ్చేసి ఇలాగా బ్రెడ్ అయితే తీసుకున్నాను. బ్రెడ్ శాండ్విచ్ చేసుకున్నాను ఆల్ మిక్స్డ్ ఫ్రూట్స్ జామ్ తోటి అనమాట. ఆ శాండ్విచ్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇలా అయితే నా డేని నేను ఫినిష్ అయితే చేసుకున్నాను. ఇంకా నేను వెయిట్ లాస్ వీడియోస్ పెడతానా లేదా అనేసి ఫర్దర్గా చూద్దాం. ఇంకా వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి మన ఛానల్లో. వ్లాగ్స్ అయితే చూస్తూ ఉండండి మన ఛానల్ని. వీడియోని కొత్తగా చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.